మన జీవితంలో 2 రకాలైన యుద్ధాలు ఉన్నాయి. మన జీవితంలో 2 రకాలైన యుద్ధాలు. కొన్ని యుద్ధాలు బయట నుంచి వస్తాయి, కొన్ని యుద్ధాలు లోన్ నుంచి వస్తాయి. బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం చేయాలి. సార్, లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటి సార్? మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతుంది లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటో. జనవరి 1వ తారీఖున మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? జనవరి 1వ తారీఖు వచ్చింది, ప్రభా నేను ఇంతకాలం సరిగ్గా లేను, ఈరోజు జనవరి 1వ తారీఖున ప్రభా నీ చేతుల్లో చేయి పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను ప్రభా. ఏం లేదు ప్రభా, రోజు పొద్దున్నే 5 గంటలు లేచి ఒక అధ్యాయం వాక్యం చదువుకొని చిన్నగా ధ్యానం చేసుకొని ప్రార్థన చేస్తాను ప్రభా అని వాగ్దానం చేశాం. గుడ్, మంచిది. 2వ తారీఖు లేచి చేసాం, 3వ తారీఖు లేచి చేసాం, 4వ తారీఖు లేచి చేసాం, బాగుంది. 5వ తారీఖు మామూలుగా 5 గంటల మెళుకు వచ్చింది, లేచాం. లగంగానే చిన్న ప్రార్థన చేసావు, దేవా నాకు 5 గంటలకి మెళుకు ఇచ్చేసావు, చాలా వందనాలు ప్రభా, ఇది అలవాటు అయిపోయింది, బాగానే ఉంది. కానీ ప్రభా ఓ చిన్న మాట, రాత్రి నిద్ర పట్టలేదు నీకు తెలుసు కదా, 2-3 సార్లు మెళుకు వచ్చింది నీకు తెలుసు కదా, కొంచెం బద్ధకంగా ఉంది, మీరు ఏమనుకోనంటే ఓ పావు గంట తరత లేస్తానే ప్రభా, ప్లీజ్ ప్రభా పావు గంట తరత లేపా అని దుప్పటి కప్పేసుకొని పడుకున్నావు. దేవుడితో బాగా మంచిగా చెప్పేసి పడుకున్నాం. లెగిసేటప్పటికి 7:22 అయింది, సూర్యుడు పైకి వచ్చేసాడు. అప్పుడు నువ్వు ప్రభా ఎందుకు లేపలేదు, నన్ను ఎందుకు లేపలేదు, నేను పావు గంటలో లేపన్నాను కదా అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? బయట నుంచి నేను లేపగలను, కానీ లేచిన తర్వాత లేచి ఉండటం అనేది నీ పని, దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? చాలాసార్లు మమ్మీ నన్ను లేప అంటే లేపుతారు, కానీ నువ్వు లేగో. అలారం పెట్టుకుంటూ అలారం మోగుద్ది, నువ్వు లేగో. బయట యుద్ధం ఈజీ, లోన్ యుద్ధమే గెలవడం కష్టం.